ప్యారిస్ అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీను, ఇది కూడా వరల్డ్ హెరిటేజ్ సిటీ, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీ. అందువల్ల మనకి ఇక్కడ మొత్తం అంతకుముందు 15, 16, 17 సెంచరీలో ఎలా అయితే కట్టిన ఉన్నాయో దాని న్యాచురాలిటీని, శాంక్టిటీని అలాగే కాపాడుతూ ఉండాలి. సిన్స్ ఇయర్ 2010 అంటే 14 సంవత్సరాల నుంచి ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీగా ఉంది. ఇప్పుడు వన్ ఆఫ్ ద బ్రిడ్జ్ కిందకి వెళ్తున్నాము. ఇక్కడ మనకి మల్టిపుల్ బ్రిడ్జెస్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. దాదాపు 25 బ్రిడ్జ్లు అయితే మనం దాటుకుంటూ వెళ్తామంట. మూడో బ్రిడ్జ్, అన్ని చిన్న చిన్న బ్రిడ్జెసే. మీకు కనిపించేది ఇప్పుడు స్కినియెస్ట్ బ్రిడ్జ్ అనమాట, స్కినీ బ్రిడ్జ్ అంటారు. అంతా ఆమ్స్టెల్ నదిలోంచి కెనాల్స్, మల్టిపుల్ కెనాల్స్ అనేది తవ్వడం జరిగింది. దాదాపు 10 feet డెప్త్ ఉంటుందంట. ఇక్కడ బోట్ పైన ఇల్లు కట్టేశారు. సో హౌస్ బోట్స్ అంటారు అనమాట వీటిని. సో కింద చూస్తేనేమో బోట్ ఉంటుంది, పైన ఏమో ఇల్లు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్కే అండ్ వెల్కమ్ టు మై వరల్డ్. నా ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతానికి నేను నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్లో ఉన్నాను, క్యాపిటల్ సిటీ ఆఫ్ నెదర్లాండ్స్. సో నెదర్లాండ్స్ యొక్క స్పెషాలిటీస్ ఏంటి, నెదర్లాండ్స్లో మనకి ఇక్కడున్న వింతలు ఏంటి, విశేషాలు ఏంటి అనేది మనం మొత్తం తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ రివర్ క్రూజ్లోకి వెళ్ళబోతున్నాము. సో లవర్స్ అనే ఒక బ్రాండ్, కెనాల్ క్రూజెస్. సో ఈ కెనాల్ క్రూజెస్లోకి వెళ్ళి మనం ఈ క్రూజ్లో మనం ఇప్పుడు ప్రయాణం చేయబోతున్నాము. సో ఇది ప్రయాణం చేస్తూ మనకు హిస్టరీ ఆఫ్ నెదర్లాండ్స్ ఏంటి, ప్రస్తుతానికి నెదర్లాండ్స్లో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో కీప్ వాచింగ్. దీంట్లోకి వెళ్ళి మనం హెడ్సెట్స్ తీసుకోవాలంట. సో వాళ్ళు మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో విల్ సిట్ ఇన్ ద ఫ్రంట్. బోట్లో బయలుదేరుతున్నాము. సో ఇక్కడ మల్టిపుల్ బిల్డింగ్స్ అనేది కనిపిస్తున్నాయి. ఇక్కడ నెదర్లాండ్స్ హ్యాస్ ఓవర్ 1200 బ్రిడ్జెస్ ఆన్ దిస్ కెనాల్ అంట. 1200 బ్రిడ్జ్లు ఉన్నాయి చిన్న చిన్న హైట్లో. సో మనం కొన్ని బ్రిడ్జెస్ అనేది ఇప్పుడు ఈ క్రూజ్లో కవర్ చేయబోతున్నాం. ఆల్రెడీ ఒక బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళాము. అసలు నెదర్లాండ్స్ అనేది మొత్తానికి చాలా డిఫరెంట్గా, ఈ పర్టికులర్ కంట్రీలో చాలా వింతలు విశేషాలు ఉన్నాయి. ఆ వింతల విశేషాల గురించి మనం తెలుసుకుందాం. ఆమ్స్టర్డామ్ నగరం అనేది ఆమ్స్టెల్ నది పైన ఒక డ్యామ్ కట్టి ఆమ్స్టర్డామ్ చేస్తారు. ఇప్పుడు వన్ ఆఫ్ ద బ్రిడ్జ్ కిందకి వెళ్తున్నాము. మనకి ఇదే ఫేమస్ అనమాట. ఓకే, ఇది లిఫ్టింగ్ బ్రిడ్జ్ అనమాట. మనకి లండన్ బ్రిడ్జ్లో ఎట్లయితే లిఫ్ట్ అవుతుందో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద లిఫ్టింగ్ బ్రిడ్జ్. లిఫ్టింగ్ బ్రిడ్జ్ ఆఫ్ ఆమ్స్టర్డామ్. ఇక్కడ మనకి మల్టిపుల్ బ్రిడ్జెస్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి, ఫ్యాబులస్ ఉన్నాయి. అక్రాస్ ఆమ్స్టర్డామ్ సిటీ మొత్తం మనకి కవర్ చేస్తూ మల్టిపుల్ బ్రిడ్జెస్లో కెనాల్ అనేది కవర్ చేస్తున్నాం. ఇక్కడ ఇంకా గోల్డ్ అని బోట్స్ ఉన్నాయి. ఇక్కడ హౌస్ బోట్స్ కూడా చాలా ఫేమస్ అన్నమాట. హౌస్ బోట్స్ కూడా కనిపిస్తాయి. మనకి మల్టిపుల్ బ్రిడ్జెస్ ఉన్నాయి. దాదాపు 25 బ్రిడ్జ్లు అయితే మనం దాటుకుంటూ వెళ్తామంట. సో అన్నీ కూడా తక్కువ హైట్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఇంకో బ్రిడ్జ్ క్రాస్ చేసాం. దాని తర్వాత ఇంకా చిన్న బ్రిడ్జ్ ఉంది. మూడో బ్రిడ్జ్. అన్ని చిన్న చిన్న బ్రిడ్జెసే. మనకు ఓన్లీ బోట్ మాత్రమే పట్టేంత సైజ్ మాత్రమే ఉన్నాయి. సో వీటిలో అందుకే మనకి అప్ స్టేర్స్ అంటూ లేవు, ఓన్లీ ఒకటే లెవెల్ మాత్రమే ఉంది. ఒక లెవెల్లో మాత్రమే పోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఇంకో బోట్ నుంచి వెళ్తున్నాం. కేబుల్ తీసుకున్నారా, కరెక్ట్గా దాని కింద పట్టేటట్టే ఉంది యాంటెనా అనేది. అంతకు మించి ఇంకా స్పేస్ లేదు. బ్యూటిఫుల్, ఫ్యాబులస్. మంచి కోల్డ్ బ్రీజ్ వస్తుంది. బయట ఎండ కనిపిస్తున్నా కూడా. సో జాకెట్ అయితే మ్యాండేటరీనే. చాలా కూల్గా, చాలా బాగుంది, బ్యూటిఫుల్. ఇంకో బ్రిడ్జ్ క్రాస్ చేయబోతున్నాము. సో మనం ఎక్కడికి వెళ్ళినా ఆ దేశం సంబంధించిన ఏదో ఒక స్పెషాలిటీ అనేది చూస్తూనే ఉంటాము. సో రేపు నెదర్లాండ్స్ యొక్క నేషనల్ లిబరేషన్ డే. సో నేషనల్ లిబరేషన్ డే, అందుకని
వరల్డ్ వార్లో ఎవరైతే చనిపోయారో వరల్డ్ వార్ 2లో వాళ్ళందరికీ రిమెంబరెన్స్ కోసం ఈరోజు నైట్ ఆఫ్టర్ 8 o'clock ఎవ్రీథింగ్ ఈస్ క్లోజ్డ్ అంట. మామూలుగా ఆమ్స్టర్డామ్ అంటే 24 hours, ముఖ్యంగా నైట్ అనేది కంప్లీట్ ఓపెన్ ఉంటుంది. అలాంటిది ఈ రోజు మాత్రం ఆఫ్టర్ 8 o'clock ఎవ్రీథింగ్ ఈస్ క్లోజ్డ్ అంట. మనకు అన్ని స్పెషల్ బంపర్ ఆఫర్స్ వస్తాయి. ఇది కూడా ఇంకొక బంపర్ ఆఫర్. సో బ్యూటిఫుల్ ఉంది, పిక్చరిస్క్ బ్యూటీ, బ్యూటిఫుల్, ఫ్యాబులస్. ఫ్లాగ్ చూస్తున్నారా ఎదురుగా, అది సగం వరకే ఎగిరేసి ఉంది. ఎందుకంటే ఈరోజు వరల్డ్ వార్లో చనిపోయిన వాళ్ళ మెమోరియల్ డే కాబట్టి సో సగం వరకే ఎగిరేశారు. రేపు ఉదయం లిబరేషన్ డే మళ్ళీ ఫ్లాగ్ అనేది కంప్లీట్గా ఎగిరేస్తారు అన్నమాట. సో ఈరోజు మాత్రం హాఫ్ మాత్రమే ఎగిరేస్తుంది అనమాట. సో ఇట్స్ రిమెంబరెన్స్ ఆఫ్ ఫాలెన్ హీరోస్ ఆఫ్ వరల్డ్ వార్ 2. ఫ్లాగ్ అనేది సగం ఎగరేస్ అనేది ఓన్లీ సంవత్సరంలో ఈ ఒక్క రోజు మాత్రమే. 4th May మాత్రమే కుదురుతుంది. 5th May రోజు లిబరేషన్ డే, ఆ రోజు మళ్ళీ పూర్తిగా ఎగరేస్తారు. సో నేషనల్ హీరోస్ ఫాలెన్ డే చెప్తున్నాం కాబట్టి మనం అది అలా చూడగలిగే అవకాశం కూడా మనకు కుదిరింది అనమాట. సో మామూలుగా అలా కుదరదు ఎవరికి. సో నాకు అలా కుదిరింది, మీకు అలా చూపిస్తున్నాను. ఇది స్పెషల్. డాన్సింగ్ హౌసెస్ అంటారు. సో ఇల్లు అనేది ఊగుతున్నట్టున్నాయి. సో ఇవేంటంటే అడ్డదిడ్డంగా కట్టారు, కానీ వాటిని అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ అనమాట. ఆర్కిటెక్చరల్ వండర్ అది. సో అటువైపు ఇటువైపు పొంగినట్టుగా కనిపిస్తున్నాయి. బ్యూటిఫుల్గా ఉంది కనిపిస్తుంది. నేషనల్ ఓపెరా హౌస్, ఓపెరా బిల్డింగ్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ స్పేస్ ఆఫ్ నెదర్లాండ్స్. ఇక్కడ మనకి థియేటర్కల్ అండ్ పర్ఫార్మెన్సెస్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఫ్యాబులస్, బ్యూటిఫుల్. ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా చూసుకుంటే మళ్ళీ ఇంకా మనకి ఇంకా చిన్న బ్రిడ్జెస్ అనేది కనిపిస్తుంది. బ్రిడ్జెస్ సైజ్ అనేది చాలా చిన్నగా కనిపిస్తున్నాయి, కానీ మన బోట్లు పట్టేంత స్పేస్ మాత్రం చాలా క్లియర్గా ఉంది. 7 feet 5 inches అనుకుంటా డెప్త్. ఆడ బోర్డ్ అది ఉంది. ఫ్యాబులస్. మీకు కనిపించేది ఇప్పుడు స్కినియెస్ట్ బ్రిడ్జ్ అనమాట. స్కినీ బ్రిడ్జ్ అంటారు. సో ఇదేంటంటే లండన్ బ్రిడ్జ్ లాగా ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ మనం చూసిందేమో ఓన్లీ అది స్టంబుల్ అవుతుంది అనమాట, అంటే పైకి కిందికి మనం లేపొచ్చు లైట్గా. ఇది మాత్రం కంప్లీట్గా ఓపెన్ చేయొచ్చు. సో బిగ్గర్ బోట్స్ వచ్చినప్పుడు ఓపెన్ చేసుకొని క్లోజ్ చేసే బ్రిడ్జ్ అనమాట ఇది. అదర్వైజ్ హైట్ ఏమో చాలా తక్కువగా ఉంది. బ్యూటిఫుల్ ఉంది. అంతా ఆమ్స్టెల్ నదిలోంచి కెనాల్స్, మల్టిపుల్ కెనాల్స్ అనేది తవ్వడం జరిగింది. దాదాపు 10 feet డెప్త్ ఉంటుందంట, 3 meters. సో ఇదంతా కూడా తవ్వుకుంటూ వెళ్ళారనమాట పర్సనల్గా. సో దాదాపు 10 feet డెప్త్ అనేది తవ్వుకుంటూ వెళ్ళి సో ఇలా ఈ కెనాల్స్ అనేది ప్రిపేర్ చేశారు. సో మొత్తం సిటీ, నది చుట్టూరా సిటీ అనేది ఉంటుంది. సో ఈ కెనాల్స్ అనేది మొత్తం కంప్లీట్ సిటీ మధ్యలో ఉంటాయి అన్నమాట. మల్టిపుల్ బ్రిడ్జెస్, 1200 బ్రిడ్జెస్ ఉన్నాయి. దాంట్లో మనం ఒక 25 to 26 బ్రిడ్జెస్ మాత్రమే ఇప్పుడు చూడబోతున్నాం. జోర్ హస్టోరియా అని చెప్పేసి ఇది ఒక 5-star హోటల్ అంట. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ హోటల్స్ ఇన్ ఆమ్స్టర్డామ్. ఇక్కడ మనకి కెనాల్ పక్కనే ఉంది మనకి. ఇక్కడ ఇళ్ళన్నిటిపైన కూడా రకరకాల ఆర్నమెంట్స్ ఉన్నాయంట. సో ఇది స్పెషాలిటీ అనమాట. ఈ బోట్ క్రూజ్లో, రివర్ క్రూజ్లో ఏం చూస్తాంలే అని అనుకున్నాం, కానీ మొత్తం ఆమ్స్టర్డామ్ స్పెషాలిటీస్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఈ కెనాల్ క్రూజ్లో కనిపిస్తున్నాయి. సూపర్బ్గా ఉంది. హీఈస్ ద వన్ హూ ఇస్ ఎక్స్ప్లెయినింగ్ అస్. సో మనకి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో అది వింటూ నేను మీకు ప్లస్ బోట్ల వాళ్ళకి కూడా అనౌన్స్ చేస్తూ చూపిస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఫ్రంట్ సైడ్ కూర్చున్నా, అతను నడిపిస్తున్నాడు, నేను ఇక్కడ తను చెప్తున్న దాన్ని రీలే చేస్తున్నా ఇన్ఫర్మేషన్ అంతా. సూపర్ ఉంది. సో ఇప్పుడు బోట్ కూడా ట్రాఫిక్ జామ్ అయినట్టు అక్కడ బోట్లో కూర్చున్నారు. వీళ్ళు ముందుకు వస్తున్నారు కాబట్టి వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేసి ఇప్పుడు మనం వెళ్ళాలన్నమాట. సో అక్కడ ఇంకో బోట్ కూడా రెడీగా ఉంది. ఆ బోట్ కోసం కాకుండా మనకి ముందు ఛాన్స్ వస్తుందా అనేది చూడాలి. ఇక్కడ రోడ్ల పైన కూడా జనాలు ఉన్నారు నిల్చొని. వాళ్ళు మనల్ని వీడియో చేస్తున్నారు, మనం వాళ్ళని వీడియో చేస్తున్నాం. సూపర్. ఆ బోట్ ఆపేసి మన బోట్ ఫస్ట్ వెళ్ళింది. రైట్, బ్యూటిఫుల్.
ఇక్కడ ట్విన్ సిస్టర్స్ అంటారు ఈ బిల్డింగ్స్ని, అండ్ ఇటువైపు కనిపించే వాటిని ట్విన్ బ్రదర్స్ అంటారు. సో సిమిలర్ బిల్డింగ్స్ అనేది లెఫ్ట్ అండ్ రైట్ మల్టిపుల్ బిల్డింగ్స్ అనేది ఇక్కడ ఉన్నాయి. బ్యూటిఫుల్గా ఉంది అసలు ఆమ్స్టర్డామ్ అనేది, ఫ్యాబులస్. కంటిన్యూస్గా బ్రిడ్జెస్ అనేవి స్ట్రైట్గా కనిపిస్తున్నాయి చూడండి. ఇప్పటిదాకా కొన్ని డైవర్షన్స్ వచ్చాయి, ఇప్పుడేమో స్ట్రైట్గా కనిపిస్తున్నాయి. మల్టిపుల్ బ్రిడ్జెస్ అనేది ఒకదాని తర్వాత వెనకాల ఒకటి బోల్డ్ అండ్ బ్రిడ్జెస్ కనిపిస్తున్నాయి. ఫ్యాబులస్ 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 ఫ్యాబులస్. ఇప్పుడు ఇక్కడ కనపచ్చే ఇళ్ళన్నీ కూడా 16th centuryలో. సో వాళ్ళ ఇయర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది ఇక్కడ రాస్తుంది 1672 అని ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఒకటి, ప్లస్ 1590 అని కనిపిస్తుంది. సో ఇవన్నీ ఎర్లీ 16th century 17th centuryలో కట్టినాయి అన్నమాట. వీటన్నిటి బిల్డింగ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ పాత తరం బిల్డింగ్స్, కానీ ఎంత బ్యూటిఫుల్గా ఎంత సూపర్గా ఉన్నాయి చూడండి, చాలా బాగుంది. ప్యారిస్ అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీను, ఇది కూడా వరల్డ్ హెరిటేజ్ సిటీ, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీ. అందువల్ల మనకి ఇక్కడ మొత్తం అంతకుముందు 15th, 16th, 17th centuryలో ఎలా అయితే కట్టిన ఉన్నాయో దాని న్యాచురాలిటీని, శాంక్టిటీని అలాగే కాపాడుతూ ఉండాలి. సిన్స్ ఇయర్ 2010 అంటే 14 సంవత్సరాల నుంచి ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీగా ఉంది. ఇప్పుడు మనం ఒక డెడ్ ఎండ్ స్పాట్ లాగా వచ్చాము. ఇక్కడ వై జంక్షన్ అనుకోవచ్చు. సో దీంట్లో లెఫ్ట్ అండ్ రైట్ ఉంది. లెఫ్ట్కి ఒక బ్రిడ్జ్ కనబడుతుంది అండ్ రైట్ సైడ్ కూడా మనకి వెళ్ళడానికి ఉంది. ఇక్కడ ఎక్కడ చూసుకున్నా మనకి సైకిల్స్ కనిపిస్తున్నాయి, ఎక్కడ చూసుకున్న సైకిల్స్ ఉన్నాయి. దాని చరిత్ర కూడా మనం బెల్జియంలో చెప్పుకున్నట్టే సిటీలో ఇక్కడ ఎలాంటి ప్రైవేట్ వెహికల్స్ అనేది అలౌ చేయరు, ఎందుకంటే పార్కింగ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పెన్సివ్ అండ్ సైక్లింగ్ ఈజ్ వెరీ కామన్. సైకిల్ అనేది ఇక్కడ చాలా కామన్గా యూజ్ చేసే ట్రాన్స్పోర్టేషన్. అండ్ మనకి సైకిల్స్ అనేది దిస్ ఈజ్ యాక్చువల్లీ ద వరల్డ్స్ క్యాపిటల్ ఫర్ సైక్లింగ్స్. Netherlands is also known as the world capital for cycling. చాలా వరకు ఇళ్ళకు ఎవరికి కూడా పార్కింగ్స్ అనేది అవైలబుల్ ఉండవు, ఓన్లీ సైకిల్ పార్కింగ్ తప్పించి వెహికల్ పార్కింగ్ ఉండదు. సో వెహికల్ పార్క్ చేయాలంటే ఇక్కడ ఒక గంటకి 8.5 euros అంటే దాదాపు 800 rupees per hour ఛార్జ్ చేస్తారు అనమాట. అంత ఎక్స్పెన్సివ్ కాబట్టి సో ఇక్కడ వీళ్ళెవరు కూడా అంటే ఇక్కడ సిటీలో ఉండే వాళ్ళ తప్పించి మిగతా వాళ్ళు ఎవరు కూడా బయట సిటీస్ నుంచి ఎవరు కూడా వాళ్ళ కార్స్ అని తీసుకురారు, ఓన్లీ ట్యాక్సీ వెహికల్స్ మాత్రమే కనిపిస్తున్నాయి, మిగతా అన్ని కూడా బైసికల్స్ అనమాట. డోమ్ లాగా కనిపిస్తుంది, ఇది లూథర్స్ చర్చ్ అంటారంట, ఇట్స్ కపుల్ చర్చ్ అని కూడా అనుకోవచ్చు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫేమస్ చర్చెస్ ఆఫ్ ఆమ్స్టర్డామ్. మళ్ళీ ఒక సర్కిల్ వేసుకొని కంప్లీట్ సర్కిల్ వేసుకొని వచ్చేసాము. ఇక్కడ మళ్ళీ లవర్స్ Canal Cruise. Our destiny, thank you for visiting us. I hope you like it. There's also an extra fabulous. ఇప్పుడే మనము రివర్ క్రూజ్ ఆర్ కెనాల్ క్రూజ్ చేసుకొని వచ్చాం కదా. సో దాంట్లో బ్యూటిఫుల్గా మొత్తం ఆమ్స్టర్డామ్ చుట్టూరా అన్నీ చూసుకున్నాము. ఇక్కడ ఉన్న బిల్డింగ్స్, ఇక్కడ ఉన్న స్పెషాలిటీస్ అన్నీ చూసుకున్నాము. సో అసలు యాక్చువల్గా నెదర్లాండ్స్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఇట్స్ అ ల్యాండ్ లిఫ్టెడ్ కంట్రీ. దాదాపు 57% ఆఫ్ ద ల్యాండ్ని లిఫ్ట్ చేశారు. ఎంత అంటే దాదాపు 150 feet వరకు లేపారనమాట. ఎలా లేపారు? వుడెన్ లాక్స్ వేసుకొని. ఆ వుడెన్ లాక్స్ అనేది ఒక పీరియాడిక్ స్ట్రక్చర్లో దాన్ని, ఎందుకంటే వుడెన్ అంటే తెలిసిందే కదా మనకి, చెక్క లాక్స్ తోటి లేపినప్పుడు ఆటోమేటిక్గా అవి పోతూ ఉంటాయి, సో వాటిని పాడైపోతూ ఉంటాయి. సో దాన్ని ఒక పీరియాడిక్ టైంలో దాన్ని మారుస్తూ ఉంటారు అనమాట. సో అది దీని స్పెషాలిటీ ఈ నెదర్లాండ్స్ అనేది. నెదర్లాండ్స్ అనేది అంతకుముందు దీని పేరు హాలండ్ అండ్ ఇట్స్ ఏ కింగ్డమ్. సో ఇప్పటికీ ఇక్కడ మొనార్కీ ఉంది. సో ఆ మొనార్కీ ఇక్కడ ఓన్లీ కాన్స్టిట్యూషనల్ మొనార్కీ కాదు, దే హ్యావ్ ద ఎంటైర్ పవర్స్. ఆల్మోస్ట్ 75% ఆఫ్ ద ఎంటైర్ కంట్రీ బిలాంగ్స్ టు ద కింగ్. సో ఇప్పటికీ కింగ్. అతను దాదాపు అతని వయసు 57 సంవత్సరాలు, 44 సంవత్సరాల నుంచి అతను రాజుగా ఉన్నాడు, కింగ్ విలియం. సో అతను ఏంటంటే, సో హీఈస్ ద ఓనర్ ఆఫ్ రాయల్ డచ్ ఎయిర్లైన్స్ అండ్ షెల్ పెట్రోలియం. అండ్ దెన్ కంట్రీలో ఆల్మోస్ట్ 75% ఆఫ్ ద జియోగ్రఫికల్ ఏరియా అతందే. సో అంతేకాకుండా ఇక్కడ ఏంటంటే ప్రాస్టిట్యూషన్ ఈజ్ 100% లీగల్ ఇక్కడ. కాకపోతే ప్రతి ఒక్కరికి వాళ్ళు కూడా ట్యాక్స్ పేయర్సే, ప్రాస్టిట్యూట్స్ కూడా. వాళ్ళు కూడా ఎవ్రీ 3 months ఒకసారి HIV టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మల్టిపుల్ డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. ఇక్కడ డ్రగ్స్ కూడా లీగలే. కాకపోతే ఏంటంటే వాళ్ళ ఇష్టం అనమాట. సో ఆయన రాజు పరిపాలన కాబట్టి తన ఇష్టంతో తను ఎలా అనుకుంటే అలా తను రూల్స్ తెచ్చుకున్నాడు అనమాట. సో ఈ నెదర్లాండ్స్ అనేది స్పెషాలిటీ ఇది. సో ఇక్కడ రైట్ సైడ్లో కనబడుతుంది మల్టీ లెవెల్ సైకిల్ పార్కింగ్. ఎందుకంటే ఇక్కడ మనకి సైకిల్స్ అనేది ఎంత ఇంపార్టెంటో చెప్పాను కదా.
ఇట్స్ అ సైక్లింగ్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటారు. సో ఇక్కడ మనకి ట్రామ్స్ కూడా వెళ్తున్నాయి మనకి ఇక్కడ రోడ్డు పైన. ప్లస్ అంతేకాకుండా ఇది సెంట్రల్ రైల్వే స్టేషన్. ఆ సెంట్రల్ రైల్వే స్టేషన్ కూడా చాలా పాతది. సో దాన్ని చూసుకోవచ్చు, మనకి దాని ఎంత పాతగా ఉందనేది కనిపిస్తుంది అనేది క్లియర్గా. సో ఇట్స్ బ్యూటిఫుల్, ఫ్యాబులస్, చాలా బాగుంది. ప్లస్ అంతేకాకుండా మనకి నెదర్లాండ్స్లో 1,80,00,000 మంది పాపులేషన్ ఉంటే దాదాపు ఒక 20 లక్షల మంది మాత్రమే ఇక్కడ ఆమ్స్టర్డామ్లో ఉంటున్నారు. మిగతా వాళ్ళందరూ అవుట్ సైడ్ ఆమ్స్టర్డామ్ కూడా స్టే చేస్తున్నారు అనమాట. ఆమ్స్టర్డామ్ సెంట్రల్ రైల్వే స్టేషన్. మనం బోట్ ఎక్కి చూసుకున్నాం కదా ఎలా ఉందనేది. ఇప్పుడు బయట నుంచి బోట్ వ్యూ అనేది చూసుకోవచ్చు. బ్రిడ్జెస్ అండ్ బోట్ ఇలా కదులుతున్నాయి. సో మొత్తం అన్నిటికి కూడా మనకి బై రోడ్ యాక్సెస్ కూడా ఉందన్నమాట. అక్కడ మనకి ట్రామ్స్ కూడా కనిపిస్తుంది అండ్ రైల్వే స్టేషన్. ఆమ్స్టర్డామ్ అనేది యాక్చువల్ జియోగ్రఫికల్ క్యాపిటల్ ఆఫ్ నెదర్లాండ్స్. కానీ ఆమ్స్టర్డామ్ కాకుండా ఇంకో క్యాపిటల్ ఉంది తెలుసా నెదర్లాండ్స్కి, అదే ది హాగ్. ది హాగ్ అనేది ఇట్స్ యాక్చువల్లీ పొలిటికల్ క్యాపిటల్ అనుకోవచ్చు, లేదా జస్ట్ మనకి ఇట్స్ యాక్చువల్లీ జియోగ్రఫికల్ కాకుండా మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఉంది. సో ఇది బేసిక్లీ మెయిన్ సుప్రీం కోర్ట్ అండ్ ఇంటర్నేషనల్ కోర్ట్ కోసం ఇది ఇక్కడ ఒక సపరేట్ ఇంకో ది హాగ్ అనే ఒక ఊరుంది. దాన్ని కూడా క్యాపిటల్ సిటీగా కన్సిడర్ చేస్తారు అనమాట. యాక్చువల్గా జియోగ్రఫికల్ క్యాపిటల్ అండ్ దెన్ ఫైనాన్షియల్ క్యాపిటల్ అయితే ఆమ్స్టర్డామే. ఇక్కడ అది మాత్రం ది హాగ్ మాత్రం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. అంబులెన్స్ కనిపిస్తుంది, ఫైర్ ఇంజన్. ఇక్కడ మీకు రైట్ సైడ్లో రెడ్ కలర్లో ఏదైతే కనిపిస్తుందో ఇది సైక్లింగ్ ట్రాక్ అనమాట. స్ట్రిక్ట్లీ ఫర్ సైక్లింగ్ వాళ్ళకి మాత్రమే, మనుషులు కూడా దీంట్లో నడవడానికి లేదు. సో మీరు చూసుకోవచ్చు, సైక్లర్స్ మాత్రమే వస్తారు. ఇది ఈ రోడ్డుకి ఇరువైపులా, ఇటువైపు అటువైపు కూడా మనకి సైక్లింగ్ ట్రాక్స్ అనేది చేయడం జరిగింది. సో సిటీ మొత్తం, ఇక్కడ ఆమ్స్టర్డామ్ సిటీ మొత్తం ఇలా సైక్లింగ్ ట్రాక్స్ అనేది కనిపిస్తాయి. సో ఇక్కడ ఒక ఆమె వాళ్ళ పిల్లల్ని కూడా ఎత్తుకొని అలా సైకిల్ పైన వెళ్తుంది, చూడండి బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇక్కడ అందరూ సైకిల్ పైన ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో అంతేకాకుండా చెప్పాను కదా ఇక్కడ సైకిల్స్ అనేవి, ఒకవేళ మనకు ఒక సైకిల్ తీసుకొని వెళ్ళాము, ఆ సైకిల్ కనుక ఎవరైనా ఎత్తుకెళ్ళారు లేదా ఎవరైనా తీసుకెళ్ళిపోయారంటే మనం ఏ సైకిల్ ఉంటే ఆ సైకిల్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఒకరిది పర్టికులర్ సైకిల్ అంటూ ఏం లేదంట. వాళ్ళకి స్పెషల్గా వాళ్ళ సైకిల్ వాళ్ళకు ఉండాలంటే వాళ్ళ కార్కే పెట్టుకొని ఆ తర్వాత వాళ్ళు తీసుకొచ్చి దానికి ఏదో సపరేట్గా లాక్ వేసుకొని పక్కన పెట్టుకొని ఆ తర్వాత వెళ్ళేటప్పుడు వాళ్ళు తీసుకెళ్ళాలి. ఏ సైకిల్ అయినా పర్లేదు అనుకుంటే ఏదైనా వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ బోట్ పైన ఇల్లు కట్టేశారు. సో హౌస్ బోట్స్ అంటారు అనమాట వీటిని. కింద చూస్తేనేమో బోట్ ఉంటుంది, పైన ఏమో ఇల్లు, ప్రాపర్ ఇల్లు. ఇవన్నీ హౌస్ బోట్స్ అంటారు. చూస్తున్నంత కూడా సిటీ సెంటర్ ఏరియా. సో సైక్లర్స్ ఎక్కువగా ఉన్నారు వీళ్ళు సైకిల్ ట్రాక్లో, రెడ్ కలర్ ట్రాక్లో. వీళ్ళు కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ ఫాలో అవ్వాల్సిందే. సెంట్రల్ ఆమ్స్టర్డామ్ ఎలా ఉందనేది చూసుకోండి. ఇది రైక్స్ మ్యూజియం, విచ్ ఇస్ వెరీ ఫేమస్ మ్యూజియం ఆఫ్ నెదర్లాండ్స్. ప్యారిస్లో లూయి మ్యూజియం తర్వాత ఇదంతా ఫేమస్ అనమాట. రైట్ సైడ్లో బ్రౌన్ కలర్ బిల్డింగ్, హైనెకెన్ బ్రెవరీస్. సో హైనెకెన్ బియర్ అనేది ఇక్కడ నుంచి వస్తుందన్నమాట. ఒకటి ఆమ్స్టెల్ బియర్ అండ్ దెన్ హైనెకెన్ బియర్. రెండు బియర్ కంపెనీస్ ఇక్కడ వరల్డ్ ఫేమస్. దాని ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఈరోజు మనం ఇప్పుడు లంచ్ చేయబోతున్నాము తాజ్ రెస్టారెంట్, ఇండియన్ రెస్టారెంట్లో. ఇండియన్ బ్రెవరీస్ బిల్డింగ్ బ్యాక్ సైడ్ అనమాట మన రెస్టారెంట్ అనేది. ఇక్కడ చూస్తే వెల్కమ్ టు ద హోమ్ ఆఫ్ హైనెకెన్ అని ఉంది. సో దీనికి కూడా టికెట్ తీసుకొని వెళ్ళాలన్నమాట, బ్రెవరీ చూడడానికైనా బియర్ తాగడానికైనా. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ బియర్ బ్రాండ్స్ అక్రాస్ ద వరల్డ్. మనం తాగాము, కాకపోతే మనకు దాని గురించి తెలుసు కాబట్టి చెప్తున్నాం. సో మడురా డ్యామ్ దగ్గరికి వచ్చేసాము. మడురా డ్యామ్ అంటే మనకి మినియేచర్ హాలాండ్. సో ప్రతి ఒక్కటి ఇక్కడ హాలాండ్లో ఉన్న ఆల్ ఫేమస్ ప్లేసెస్ అన్నిటినీ 25 టైమ్స్ చిన్నగా చేస్తే ఎంత ఉంటుందో అలాంటి మినియేచర్ పార్క్ అనమాట ఇది. ఇది రైల్వే స్టేషన్ యొక్క మినియేచర్. సో మనకి ట్రైన్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. వావ్, బ్యూటిఫుల్. మనకి ట్రైన్ ట్రావెల్ చేస్తూ వెళ్ళిపోతుంది. సో అది కూడా మనకి క్లియర్ కనబడుతుంది కదా. ఇంతకుముందు మనం ప్యాసింజర్ ట్రైన్ చూసాం కదా, ఇప్పుడు గూడ్స్ ట్రైన్ కనిపిస్తుంది. ఇక్కడ ఒక రైల్వే స్టేషన్లో మనం నిల్చుంటే ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ వచ్చేటట్టు. సో బేసిక్లీ
మనం చాలా పెద్ద మనుషులాగా కనిపించేలాగా ఇక్కడ ఈ వీడియోలో మనకి ఒక ఇంపాక్ట్ అనేది తెలుస్తుంది. సో ఇక్కడ మొత్తం కంప్లీట్ ఎయిర్పోర్ట్ స్ట్రక్చర్ కూడా క్రియేట్ చేశారు. సో KLM రాయల్ డచ్ ఎయిర్లైన్స్